మీ పిల్లలు గనక ఇక్కడ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ సింబల్స్లో ఏది పెట్టాలి అనే విషయంలో గనక కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే ఈ వీడియో ఒకసారి చూడండి. మొన్న ఒక రోజు వాయు ఇంటికి వచ్చిన తర్వాత గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ సింబల్స్ పెట్టేటప్పుడు, నాన్న ఇక్కడ ఏది పెట్టాలో నాకు తెలియటం లేదు, ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు వాడికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నాన్న ఇప్పుడు మనం జూకి వెళ్ళామనుకో, అక్కడ ఒక ఎలిఫెంట్నో జిరాఫ్నో చూడగానే మనం ఏమంటాం? ఏంట్రా ఇది ఇంత పెద్దగా ఉంది అని అంటాం. అంతెందుకు, ఏదైనా ఒక పెద్ద లారీనో లేకపోతే ఒక టాల్ బిల్డింగ్నో లేదా ఏరోప్లేన్నో చూడగానే ఇదేంట్రా ఇంత పెద్దగా ఉంది అని అంటాం. సో ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ సింబల్స్ కూడా అదే పని చేస్తున్నాయి నాన్న. ఒక పెద్ద నెంబర్ని చూసి నువ్వేంట్రా ఇంత పెద్దగా ఉన్నావు అని అంటున్నాయి అని అన్నాను. ఆ తర్వాత ఇదే లాజిక్ని అప్లై చేస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ వాటికి చేసి చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ 8 and 13లో 13 పెద్ద నెంబర్ అని మనకు తెలుసు. సో 13ని చూసి నువ్వేంట్రా ఎంత పెద్దగా ఉన్నావు అని చెప్పి నోరు వెళ్ళబెట్టాయి అని చెప్పాను. నెక్స్ట్ 17 and 14లో ఏది పెద్ద నెంబరు అంటే 17 అన్నాడు. సో 17 వైపు చూస్తూ నువ్వేంట్రా ఎంత పెద్దగా ఉన్నావు అని చెప్పి అవి నోరు వెళ్ళబెట్టాయి. సేమ్ 88 and 8లో కూడా 88 పెద్ద నెంబర్ కాబట్టి 88 వైపు అన్నాయి. సేమ్ 24 and 42లో కూడా 42 పెద్ద నెంబర్, సో 42 వైపు చూస్తూ అన్నాయి. ఇంతే నాన్న, ఇంత సింపుల్గా అయిపోతుంది అని చెప్పాను. ఆ తర్వాత ఒక పేజీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి సాల్వ్ చేయమన్నాను. అని అంటూ ఆ పేజీలో ఉన్న లెక్కలన్నీ కరెక్ట్గా సాల్వ్ చేశాడు. ఆ తర్వాత నాన్న ఇది చాలా ఫన్గా ఉన్నాయి, ఇంకా కొన్ని ఇవ్వు అన్నాడు. అలా 3 పేజీల ప్రాబ్లమ్స్ ఇస్తే అన్నీ కూడా కరెక్ట్గా చేశాడు. మరి ఈ 2 సింబల్స్లో ఏది గ్రేటర్ దాన్ ఏది లెస్ దాన్ అని మన పిల్లలకి తెలియాలి కదా అని మీకు అనిపించవచ్చు. కానీ విత్ మోర్ ప్రాక్టీస్ అండ్ ఒక్కొక్క క్లాసు ఎదిగే కొద్దీ వాళ్ళకి ఆటోమేటిక్గా అవి మెమరైజ్ అయిపోతాయి. మన రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా. చిన్నప్పుడు వాళ్ళకి అరే నాన్న ఇది రైట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ అని మనం చెప్పగానే వాళ్ళకి ఏం గుర్తులేవు కదా. ఎన్నోసార్లు పొరపాట్లు చేశారు అండ్ వాళ్ళు వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా గుర్తుండిపోయాయి. ఇవి కూడా అంతే. ఇకపోతే ఈ 2 నెంబర్స్లో ఏది పెద్ద నెంబరు అనే విషయంలో కనుక వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే ఆల్రెడీ వివరంగా ఇంకో వీడియో చేశాను. అది ఈ వీడియోకి లింక్ చేస్తాను, అది కూడా చూడండి.